ఒకటవ తేదీ మార్చి నెల 2025 నుండి 10వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రవి, శని భగవానుడు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. అట్లాగే పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, రాహు సంచారం చేస్తూ ఉన్నారు. అట్లాగే సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే అష్టమ, సప్తమ, ఎందుకంటే నిజానికి అష్టమ స్థానంలో సంచారం జరుగుతున్నది, కానీ వక్రగతి కారణంగా సప్తమ స్థాన ఫలితాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒక పాక్షికంగా 5 రోజులట్టు. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇది ఈ విధంగా మనకిప్పుడు వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం జరుగుతున్నది. వీటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అంటే, చతుర్థంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. దీనిని అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని కంటక శని అంటారు. కంటకము అంటే ముళ్ళు ఎలా గుచ్చుకుంటుందో అట్లా బాధిస్తాడు శని భగవానుడు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తున్నది. అందుచేత శని భగవాను ద్వారా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమీ రావు. ఇక్కడ భూమి విషయంలోనూ, ఇల్లు విషయంలోనూ, వాహనం విషయంలోనూ కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఎటూ తేలనటువంటి పరిస్థితి. అది విజయవంతం కాదు ఈ 10 రోజులు కూడా. అలాగే ఇంటి సుఖం, అది భూమి సుఖము, లేకపోతే తదుపరి వాహన సౌఖ్యము, ఇట్లాంటివన్నీ కూడా మనం కోల్పోవలసి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అదే ఫలితాలని రవి కూడా అక్కడ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా ఇస్తూ ఉన్నారు. కాకపోతే ఆరోగ్య విషయంలో కూడా ఈయన మనకు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎగస్ట్రాగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి భూమి సౌఖ్యం కానీ, గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ ఉండదు. అలాగే తల్లిగారితో కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి. ఈ విధమైన ఫలితాలండి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, రవి భగవానుడు వల్ల కలిగేటువంటి ఫలితాలు. ఇకపోతే పంచమ స్థానంలో బుధుని యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము జరుగుతున్నదండి. పంచమ స్థానంలో బుధుని యొక్క సంచారము ఏమాత్రము శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అలాగే శుక్రుడు యొక్క సంచారము కూడా ఏదో ఒక్కరోజు మాత్రమే 5వ స్థానంలో ఉన్నారు. తదుపరి వక్రగతి కారణంగా 4వ స్థాన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు ఆయన. కాబట్టి శుక్ర భగవానుడు మాత్రం ఆ ఒక్కరోజు 5లో సంచారం చేసినా, మిగతా 9 రోజులు చతుర్థ స్థాన ఫలితాలు ఇచ్చినా శుక్రుడు మాత్రం యోగకారకుడు అవుతున్నాడు. అట్లాగే చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఆయన చేసే లలిత కళలకు సంబంధించి కానివ్వండి, లేదా పుత్రులు సంతానానికి సంబంధించినటువంటి ఈ విషయాలలో కానివ్వండి, విద్యలో బాగుండటము, ఆటల మీద శ్రద్ధ తగ్గటము, చదువు మీద దృష్టి పెట్టడము, అలాగే పాటలు, సంగీతం నేర్చుకునేటటువంటి పిల్లలు, రుచులు నేర్చుకునేటువంటి పిల్లలు, వాళ్ళందరికీ కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితి ఇస్తూ ఉంటాడు. అలాగే కొంతమంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ చూపిస్తూ ఉంటాడు. టీవీ రంగంలో ఉన్న వారికి కూడా శుక్ర భగవానుడు. ఇకపోతే రాహువు కూడా 5వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. కానీ రాహు వల్ల కూడా ఆశించడానికి సుఫలితాలు అయితే ఏమీ లేవండి. ఇక్కడ మీకు రాహు పిల్లల మీద ఆయన కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. వాళ్ళని ఎదుగుదలకి కొంచెం ఆటంకపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆటల మీద శ్రద్ధ పెరగటము, గాయాలు తగిలించుకోవటము, పక్క పిల్లలతో గొడవలు పెట్టుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం రాహు వల్ల కనబడుతూ ఉన్నదండి. ఇకపోతే సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఈ సప్తమ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఒక చాలా మంచి పరిణామం అండి. అలాగే మీరు వివాహ విషయంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఆ పిల్లవాడు నచ్చటము, పిల్లవాడికి పిల్ల నచ్చటము, లేకపోతే తాంబూలాలు తీసుకోవటం, అదే నిశ్చితార్థం అంటాం కదా, ఆ నిశ్చితార్థాలు మార్చుకోవటము, కొంతమందికి వివాహం అయిపోవటం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే భాగస్వామ్యంతో ఎవరితోటైనా మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే వారితో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఉంటాయి. తద్వారా ఆదాయం పెరిగే అవకాశం కూడా బాగుంటుంది. ఒకరికొకరు కోఆపరేషన్ కూడా చాలా బాగుంటుందండి. సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు. ఇకపోతే అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది పాక్షికంగా. మరి వక్రగతి ద్వారా సప్తమ స్థాన ఫలితాలను కూడా ఆ కుజుని యొక్క ఫలితాలు ఉంటాయండి. ఇక్కడ సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ కుజుని యొక్క సంచారం అయితే శుభప్రదమైన ఫలితాలు ఉండవు. సప్తమ స్థానంలో సంచారం చేసేటప్పుడు
భార్యా పిల్లలతో కొంచెం వ్యతిరేకత ఉండటము, అలాగే అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ప్రాణానికి సంబంధించినటువంటి కొంతమందికి తెలుసున్న వారికి విషయాల్లో ప్రాణానికి సంబంధించినటువంటి తీవ్ర పరిణామాలు ఏర్పడటము, యాక్సిడెంట్స్ అవ్వటము, లేకపోతే దుర్వార్తలు వినటము, ఆప్తులో బంధువులో వారి వల్ల మరణ వార్తలు వినటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. కేతుగ్రహ సంచారం మాత్రం ఏకాదశ స్థానంలో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన మీకు ఆర్థికంగా బాగా పుంజుకోవడానికి అవకాశం ఇస్తారు. అట్లాగే మంచి ఏదైనా వ్యవహారం నడిపించాలంటే దాన్ని చక్కగా నడిపించగలుగుతారు. అలాగే ఆయుర్దాయం బాగుంటుంది, లాభాలు బాగా వస్తాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతువు మీకు ఏకాదశ స్థానంలో సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు. మొత్తంగా ఈ విధంగా జరగటం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఏ గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అని మనం చూసినట్టయితే శుక్రుని యొక్క గురుని యొక్క సంచారము శుక్రుని యొక్క సంచారము మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలండి మనకి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నదండి. కాబట్టి 2 గ్రహాలు అనుకూలత ఉన్నది. కాబట్టి కొంచెము ధనము ఖర్చు పెట్టేటప్పుడు అది ఆలోచించండి 1-2 సార్లు. అత్యవసరం అయితే తప్ప ధనాన్ని వ్యయం చేయవద్దు. అలాగే మాటను కూడా పొదుపుగా వాడుకోండి. ఎవరి దగ్గరికి కొంచెం తీవ్రంగా కోపాన్ని తెచ్చుకుని వారి మీదకి అందరి మీదకి మీరు ప్రదర్శించడానికి ప్రయత్నం చేయకండి. దానివల్ల దుష్పరిణామాలు కలుగుతాయి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా గ్రహాల ప్రతికూలత ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాల యొక్క పారాయణ శ్లోకాలో బీజాక్షాలో ఏవో ఒకటి సంబంధించి నాకు చాలా చెప్పుకున్నాం చాలాసార్లు. అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా పాటించండి. పరిస్థితులన్నీ కూడా చక్కబడే అవకాశం ఉంటుంది. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే, మీరు కంగారు పడద్దండి. ఏవో చాలా గ్రహాలు బాగాలేవన్నారని చెప్పేసి ఇది మీ ఒక్కరికి సంబంధించినటువంటిది కాదు, కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది. మీ వ్యక్తిగతమైన జాతకంతో సరిచూసుకోండి. అటువంటిది ఏమైనా రాయించదలుచుకుంటే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. ఆ జాతకం కూడా రాయించుకోవచ్చు. దానికి అప్పుడు దీన్ని అనుసంధానం చేసి చూసుకోవాలి. అప్పుడు రెమెడీస్ ఏమైనా ఉన్నట్టయితే వీటికి చేసే రెమెడీస్ కూడా చాలా చిన్నగానే ఉంటాయండి. ఏదో నవగ్రహాలకి నవధాన్యాలు వేయటము, 9 సార్లు తిరగటము, ఇట్లాంటివే ఉంటాయి. మనకి జాతకంలో వచ్చేటటువంటి దోషాలు కనుక ఉన్నట్టయితే అవి ఒక్కొక్క మహాదశ చాలా కాలం ఉంటుంది. తక్కువలో తక్కువ సూర్యభగవానుడు 6 సంవత్సరాలు, అలా ఎక్కువ మంది తీసుకున్నట్టయితే శుక్ర భగవానుడు 20 సంవత్సరాలు కాలము ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి ఆ పరిష్కారాలు ఆ స్థాయిలోనే ఉండాలి కూడా. 99 డిగ్రీల జ్వరం ఉందనుకోండి, దానికి ఒక రకం ట్రీట్మెంట్ ఉంటుంది. 103, 104 జ్వరం వచ్చిందనుకోండి, దాని ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. అందుచేత జాతకాలకు సంబంధించినటువంటి వాటికి కొంచెం పరిహారాలు కొంచెం ధన వ్యయంతో కూడుకునే ఉంటాయి. అంటే అవి కూడా పెట్టకుండా చేసే మార్గాలు ఉన్నాయి, లేకుండా లేదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చూచిద్దాం, తప్పకుండా చూచిద్దాం మనకు తెలిసినంత వరకు తప్పకుండా. అంచేత వీటికి మీరు మాత్రం నవగ్రహాలను రోజు పూజించుకోండి. వీటి ప్రభావం నుంచి బయటపడండి.